బీఫ్ కు తాను వ్యతిరేకం కాదని గోమాంసాన్ని ఇళ్లకే పరిమితం చేయాలన్న అస్సాం సీఎం హిమంత వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ముస్లిం ఓట్ల కోసం హిమంత మాట మారుస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. బీఫ్ తిన్న వాళ్లను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం ఇప్పుడెందుకు మాట మార్చారని ప్రశ్నిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గోమాంసం వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కోరడం లేదని, బీఫ్ ను కేవలం ఇళ్లకే పరిమితం చేయాలని స్పష్టం చేశారు. ముస్లింలు బీఫ్ తినడాన్ని తను అడ్డుకోవడం లేదని, కానీ బహిరంగ ప్రదేశాల్లో మాత్రం తినొద్దని తను కోరుతున్నట్టుగా చెప్పారు. గోమాంసం కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని సూచించారు. గౌహతి సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం ఓట్ల కోసమే సీఎం ఈ కామెంట్స్ చేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అస్సాంలో పశువుల సంరక్షణ చట్టం 2021 ప్రకారం దేవాలయాలు లేదా మఠాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో, అలాగే హిందువులు, సిక్కులు, జైనులు అధికంగా నివసించే ప్రాంతాల్లో గోమాంసం అమ్మకం, వినియోగంపై ఇప్పటికే ఆంక్షలున్నాయి. ఇప్పుడు ఎన్నికల వేళ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుంకీ చౌదరి లక్ష్యంగా సీఎం శర్మ తీవ్ర విమర్శలు చేశారు. కుంకీ చౌదరి తల్లిదండ్రులు బీఫ్ తింటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, ఎన్నికల తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. సీఎం హిమంత వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీని తొలగించండి, గోమాతను రక్షించండి అంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు. కుంకీ చౌదరి సైతం సీఎం ఆరోపణల్ని కొట్టిపారేశారు. తనపై తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేస్తూ హిమంత బిశ్వ శర్మ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారామె. ముఖ్యంగా అస్సామీ, నాన్ అస్సామీ గుర్తింపు చుట్టూ తిరుగుతున్న ఎన్నికల్లో బీఫ్ అంశం ఇప్పుడు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. అస్సాం సీఎం హిమంత ప్రచారం వెరైటీగా సాగింది. తన డాన్సులతో అదరగొట్టిన హిమంత వాగ్బాణాలతో కూడా ప్రత్యర్థుల్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేశారు. పోలింగ్ కు ముందు బీఫ్ పై హిమంత చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ గుప్తాతో కుంకీ చౌదరి పోటాపోటీగా తలపడుతుండగా సీఎం చేసిన వ్యాఖ్యలు మతపరమైన, సాంస్కృతిక సెంటిమెంట్లు రగిలించాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆహారపు అలవాట్లను వివాదాల్లోకి లాగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య ఎన్నికల ఫలితాలు ఈశాన్య రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.